హార్దిక్ నీ కెప్టెన్సీలో ముంబై టీం అవుతుంది జీరో. ఇకనైనా నీ యాటిట్యూడ్ ఆపుతావా హీరో? అవును ఫ్రెండ్స్, SRH తో జరిగిన మ్యాచ్ లో ముంబై టీం ఓడిపోవడానికి మరొక్కసారి కారణమయ్యాడు హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్స్ అరాచకం సృష్టించారు. ఆల్మోస్ట్ ప్రతి బ్యాటర్ వీర విహారం చేసి IPL హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ సాధించి రికార్డు క్రియేట్ చేశారు. SRH టీం 277 పరుగుల భారీ స్కోర్ సాధించి IPL చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన టీంగా రికార్డు సృష్టించింది. ఇంత బిగ్ టార్గెట్ ని ఛేదించే క్రమంలో ఒక టైంలో ముంబై టీం గెలిచేలా కనిపించింది. హైదరాబాద్ టీం బ్యాటింగ్ కి ఏ మాత్రం తగ్గకుండా ముంబై బ్యాటర్స్ కూడా వీర విహారం చేశారు. అయితే హార్దిక్ పాండ్యా వల్లే గెలిచే ఛాన్స్ ఉన్న ముంబై టీం ఓడిపోయింది. అవును ఫ్రెండ్స్, హార్దిక్ వల్లే, కేవలం హార్దిక్ వల్లే ముంబై టీం ఓడిపోయింది. MI చేజింగ్ లో జస్ట్ 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసింది అంటే అర్థం చేసుకోండి చేజింగ్ వేట ఎలా మొదలు పెట్టిందో అని. వీరి తర్వాత వచ్చిన బ్యాటర్స్ కూడా బీభత్సంగా బ్యాటింగ్ చేశారు. ముంబై టీం ని గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ హార్దిక్ రాకతో గెలుపు దారిలో ఉన్న ముంబై ఓటమి బాట పట్టింది. అంత అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు మరి హార్దిక్. 20 బంతులు ఆడి 24 రన్స్ చేశాడు. చేస్తుంది 277 పరుగులు. అలాంటి టైంలో ఎలా బ్యాటింగ్ చేయాలి? ప్రతి బంతిని బౌండరీ బాధేలా ఆడాలి. కానీ హార్దిక్ సార్ వన్డే మ్యాచ్ లో ఆడినట్టు బంతికో పరుగు చొప్పున ఆడి ముంబై టీం ఓడిపోవడానికి ప్రధాన కారణమయ్యాడు. మీరు ఒకసారి ముంబై స్కోర్ బోర్డ్ చూస్తే అర్థమవుతుంది. మిగతా బ్యాటర్స్ అందరూ ఆల్మోస్ట్ 200 ఎబోవ్ స్ట్రైక్ రేట్ తో ఆడితే హార్దిక్ మాత్రం 120 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. హార్దిక్ ని ముంబై టీం కెప్టెన్, ముంబై టీం ఫినిషర్ అంటారు. కానీ కెప్టెన్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఎందుకో కూడా చెప్తా. ఫస్ట్ ఫినిషర్ అనే మాట గురించి మాట్లాడదాం. ముంబై టీం కి హార్దిక్ ఫినిషరే, బట్ ముంబైని గెలిపించడంలో కాదు, ముంబై టీం ని ఫినిష్ చెయ్యడంలో ఫినిషర్. ఇక కెప్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. SRH టీం విధ్వంసకర బ్యాటింగ్ చేయడానికి కూడా కారణం హార్దికే. క్రికెట్ గురించి తెలిసిన బచ్చగాన్ని కూడా అడిగితే చెప్తారు MI టీం నెంబర్ 1 బౌలర్ ఎవరు. అలాంటి నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో 4th ఓవర్లో బౌలింగ్ వేయించాడు. అప్పటికే ట్రెవిస్ హెడ్ వీర బాదురు మొదలెట్టేశాడు. బుమ్రా లాంటి బౌలర్తో ఫస్ట్ ఓవరే వేయిస్తే తను వికెట్స్ కూర్చితే ఆటోమేటిక్ గా ఆపోజిట్ టీం పైన ప్రెషర్ పడుతుంది, పరుగుల్లో వేగం తగ్గుతుంది. ఇవేమీ ఆలోచించకుండా తన చెత్త కెప్టెన్సీతో ముంబై టీం ని ముంచేస్తున్నాడు. ఏమంటారు ఫ్రెండ్స్? ముంబై ఓడిపోవడానికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యాని అని మీరు ఒప్పుకుంటారా? కమెంట్ చేయండి. ఈ అప్డేట్ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.